నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేసిన బీజేపీ నాయకులు ఇళ్లు కూల్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. మూసీ చెంత నిద్రతో సరిపెట్టుకోవద్దన్న మంత్రి పొన్నం. నిద్ర లేచిన తర్వాత వాస్తవ పరిస్థితులు చెప్పాలని హితవు. మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి సుడిగాలి ప్రచారం. 4 నియోజకవర్గాల్లో ర్యాలీలు. బీజేపీ అన్యాయాలకు వ్యతిరేకంగా ఓటర్లు ఏకమై నిలుస్తారని విశ్వాసం. లగచర్ల దాడి కేసులో మరో 4 రైతుల అరెస్ట్. 14 రోజుల రిమాండ్కు తరలింపు. ఇంకా లభించని సురేష్ ఆచూకీ. రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు గ్రూప్ 3 ఎగ్జామ్. 1401 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 5 లక్షలకు పైగా అభ్యర్థులు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నటి కస్తూరి అరెస్ట్. హైదరాబాద్ నుంచి చెన్నై తీసుకెళ్లిన ఎగ్మోర్ పోలీసులు. నైజీరియాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. విమానాశ్రయానికి భారీగా తరలివచ్చిన ప్రవాస భారతీయులు. 3 అనుమానాస్పద మృతితో మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస. మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకు ఆందోళనకారుల నిప్పు.